హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. శని త్రయోదశి కథ, ప్రాముఖ్యత, విశేషాలు. శని త్రయోదశి రోజు శనిదేవుడిని ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ వ్రత సమయంలో చేయవలసిన పూజ విధానం. శనిదేవుడి అనుగ్రహం కోసం మనం చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి వివరిస్తున్నాను. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూనే ఉంటాయి. జీవితపు విలువ కూడా తెలుస్తుంది. ఎప్పుడు సత్కారాలే ఉంటే మదానికి హద్దు ఏముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతనిని నడవడిగా సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచిత్తాన్ని కలిగించేవాడు శనిదేవుడు. సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తారు. ఈ శని గ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులని చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మదగమనుడు అనే పేరు కూడా ఉంది. రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం శనిదేవుడు కొలువై ఉన్న మందపల్లి, సింగనాపూర్ వంటి క్షేత్రాలని కానీ, నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడని నమ్మకం ఉంది. ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే, శనివారం ఇటు శని భగవానుడికి, అటు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశికి శివుడికి ఇష్టమైన తిథి. అలా స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసానికి చేరుకున్న నారదుడు శివుడిని ముందు శని భగవానుని గురించి పొగడడం మొదలు పెట్టాడట. అప్పుడు ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడట. ఆ మాటలన్నీ విన్న శివుడికి ఒళ్ళు మండిపోయిందట. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం అస్సలు పని చేయదు అంటూ అన్నాడట మహాదేవుడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకెళ్ళాడట. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్న శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడట. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలు పోలేదట. అప్పుడు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అని అనుకున్నాడట. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడట మహాదేవుడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శివ భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తున్నావని నీ శపథం ఏమైంది అంటూ పరిహాసమాడాడట పరమశివుడు. దానికి శని, ప్రభు, ఈ మూలోకాలకు లయకారుడవైన నువ్వు పోయి ఒక చెట్టు తొర్రలో దాక్కున్నావేం? అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అని అన్నాడట చిరునవ్వుతో. శనిదేవుని మాటలు శివుడికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పిలుచుకుంటారు అంటూ శనిని ఆశీర్వదించాడట పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని వేడుకున్నాడట. శని త్రయోదశి వ్రతం సమయం.
పూజా విధానం. శనిదేవుడిని ఇలా ఆరాధిస్తే మాత్రం శని దోషాలు ఖచ్చితంగా పోతాయి. అది ఎలా అంటే శని త్రయోదశి నాడు హిందువులు పరమశివుడిని పార్వతీదేవిని ఆరాధిస్తారు. అలాగే శని శివుడిని కూడా ఆరాధిస్తారు. త్రయోదశి వ్రతం పాటించడం వలన ఆందోళన నిరాశ తొలగిపోతాయి. మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆనందంగా ఉండవచ్చు. శని త్రయోదశి నాడు శని భగవానుడిని శాంతింపజేయడానికి చాలామంది హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శని భగవానుడిని శని త్రయోదశి నాడు ఆరాధించడం వలన అదృష్టం కూడా కలుగుతుంది. చెడు శక్తులు ఉంటే కూడా తొలగిపోతాయి. అందుకనే చాలామంది ఆరాధించడం జరుగుతుంది. అలాగే శని త్రయోదశి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి ఫలితం జరుగుతుంది. చాలామంది హిందువులు భావించి అనుసరిస్తారు. దీనిని శని త్రయోదశం అంటారు. శనివారం త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశిని జరుపుకుంటారు. ఈ వ్రతం ఎలా చేయాలి అంటే శని త్రయోదశి నాడు హిందువులు పరమశివుడిని పార్వతీదేవిని ఆరాధిస్తారు. అలాగే శనిదేవుడిని కూడా ఆరాధిస్తారు. త్రయోదశి వ్రతం పాటించడం వలన ఆందోళన నిరాశ తొలగిపోతాయి. మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆనందంగా కూడా ఉండవచ్చు. శ్రేయస్సు పెరగడంతో పాటుగా చేసే పనుల్లో విజయాన్ని కూడా శని త్రయోదశి నాడు పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలను కూడా శివుడు తీరుస్తాడని చాలామంది నమ్ముతారు. శని త్రయోదశి గురించి ఇంకా కొన్ని విషయాలను కూడా చెబుతాను. శని త్రయోదశి నాడు శనిదేవుడికి పూజ విధానం, ఆచరించాల్సిన పద్ధతులు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను కూడా ప్రారంభించుకోవాలి. మీ ఇంట్లోని పూజ గదిలో పరమశివుడి విగ్రహం లేదంటే ఫోటోకు తెల్ల చందనం, అక్షింతలు, పూలు, హారాలు, బెల్లం, షమి ఆకులు, బిల్వపత్రాలు తదితర వస్తువులను సమర్పించుకోవాలి. అనంతరం నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ధూపం వెలిగించాలి. అనంతరం ప్రదోష వ్రత కథను చదవాలి. అదేవిధంగా శివచాలీస, శివ మంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివ పూజ కూడా చేయాలి. శని త్రయోదశి నాడు ప్రాముఖ్యత ఎలా అంటే స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. సంతానం లేని వారికి ఈ వ్రతం చేయడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ పరిహారాలు పాటించాల్సినవి ఏమిటి అంటే శని దోషం ఉండేవారు ఈ రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శని చాలీసా పఠించాలి. శనిదేవుడికి తైలం సమర్పించాలి. రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించుకోవాలి. శని ప్రదోష వ్రతం రోజున శని దేవుడిని దేవాలయాలలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శని వాహనంగా భావించే కాకికి ఆహారంగా ఏదైనా సమర్పించుకోవాలి. శని త్రయోదశి రోజున నల్ల చీమలు తిరిగే ప్రాంతంలో పంచదారను చల్లాలి. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. శని త్రయోదశి గురించి కథ, ప్రాముఖ్యత, విశేషాల గురించి, ఆరాధించడం వల్ల ప్రయోజనాల గురించి, పూజా విధానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు శని త్రయోదశి రోజున చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. అవేమిటి అంటే శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఎవరికి అబద్ధం చెప్పకండి. ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కనుక ఈ రోజున అబద్ధం చెప్పకూడదు. శనీశ్వరుడికి కోపం చాలా సులభంగా వస్తుంది కనుక శని త్రయోదశి రోజున ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరినైనా అవమానించడం శని దోషాన్ని కలిగిస్తుంది కనుక ఈ రోజున ఎవరిని అవమానించకూడదు. నలుపు రంగు శనిగ్రహం రంగుగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఇనుప వస్తువులు శనీశ్వరుడికి చిహ్నంగా పరిగణించబడతాయి కనుక ఈ రోజున ఐరన్ వస్తువులను దానం చేయడం మానుకోండి. అరికాలు లేదా పాదాలతో ఎవరినైనా తాకడం శని దోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. శనీశ్వరుడి ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ద్వారా కోపం తెచ్చుకోవచ్చు కనుక ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు. మాంసం, చేపలు, గుడ్లు మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి.
మద్యం సేవించడం వల్ల శని దోషం పెరుగుతుంది. శని త్రయోదశి రోజున ఏమి చేయాలి అంటే, శని త్రయోదశి రోజున ఆరాధించడం, నల్ల నువ్వులను దానం చేయడం, రావి చెట్టుకు నీరు అందించడం, హనుమంతుని పూజ చేయడం, పేదలకు ఆహారం అందించడం, శని చాలీసా పఠించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.